జేఎల్బీ న్యూస్కు స్వాగతం. ఎన్ఆర్జీఎస్ సోషల్ ఆడిట్పై సమగ్ర నివేదిక సమావేశం 2023-2024 సంవత్సరంలో జరిగిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వివిధ శాఖల్లో జరిగిన పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసులు తెలియజేశారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలోని స్త్రీ శక్తి భవనంలో మండల స్థాయి సర్పంచులు, కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో సోషల్ ఆడిట్పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ 2023 సంవత్సరం నుండి 2024 ఏప్రిల్కు జరిగిన పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ జరుగుతుందని అన్నారు. పబ్లిక్ హియరింగ్ సమయంలో వచ్చినటువంటి అధికారులకు ఫీల్డ్ అసిస్టెంట్లు, సంబంధిత శాఖల సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా ఏపీఓ దృష్టికి కానీ నా దృష్టికి కానీ తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీఓ విజయ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, సర్పంచులు బండి వెంకటరత్నమ్మ, రమణమ్మ, పంచాయతీ కార్యదర్శులు, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందువల్ల ఫీల్డ్ అసిస్టెంట్ సర్పంచ్ని నెగ్లెక్ట్ చేయకుండా సర్పంచ్ తెలియజేయండి. ఎన్ఆర్జీఎస్ వర్క్ సర్పంచ్ దాంట్లో భాగస్వామ్యం అని కేంద్ర ప్రభుత్వమే దాంట్లో ఒక ఆర్డినెన్స్ అది ఫస్ట్ నుంచి పెట్టున్నారు. దీంట్లో మొదటి నుంచి సర్పంచ్ని భాగస్వామ్యం పెట్టున్నారు. అందువల్ల దాని సర్పంచ్ని విస్మరించకుండా సర్పంచ్కి కొన్ని అన్ని పనులు చెప్పి చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అన్ని అయిపోయిన తర్వాత మండలంలో కూడా రిపోర్ట్ తయారు చేసి ఎక్కడెక్కడ లోపాలు చేస్తున్నారు, ఎవరు ఎక్కడ తెలియజేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా వాళ్ళు వచ్చినప్పుడు మీ మొత్తం బాగా చూపించుకొని వాటిలో ఉండే ఎటువంటి లోపాలు లేకుండా చూసుకొని మీరు సోషల్ ఆడిట్ వాళ్ళు వచ్చిన దాన్ని ఫలితాన్ని చూపించాలి. అంతేకాకుండా మీరు పంచాయతీకి వచ్చినప్పుడు ఈ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కలిసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా మీరు చూసుకొని వాళ్ళ జాగ్రత్త కోరుతున్నాను. మీ సమస్యలు ఏమంటే మా దగ్గర మా దృష్టికి ఏపీ దగ్గర కానీ నా దగ్గర తీసుకుంటే ఈ సమస్యలు మాట్లాడతాము. దయచేసి మీరు లేబర్ ముఖ్యం ఈ సందర్భం మీరు చెప్పేది లేబర్ వేజెస్ వరకు 50% తక్కువ చూసుకోండి. అలాగే ఫారం ఫండ్స్ డెవలప్ చేయండి. గోకుల షెడ్స్ కూడా కంప్లీట్ చేయండి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సందర్భంగా ఫైనాన్స్ అనేది మనం మార్చి ఎండింగ్లో ఉన్నాం. మార్చి ముందు మనం 15వ తేదీ ముందు మనం చేస్తుంటే కంప్లీట్ చేయగలిగితే మన వర్క్ని ఈ గోకుల్ షెడ్స్ కానీ, ఫారం ఫండ్స్ కానీ, ఇక మిగతా సిసి రోడ్స్ కానీ ఇవన్నీ చేయగలిగితే మనకు మార్చి 31వ తేదీ లోపల మనకు పేమెంట్ పడిపోతాయి. ఇలా విధాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఫైనాన్స్ గురిస్తే మటుకు కొంచెం లేట్ అవుతుంది పేమెంట్. ప్రభుత్వం దగ్గర ఉండే డబ్బులను బట్టి మనకు పేమెంట్ జరుగుతాయి. కాబట్టి మీరు పేమెంట్లు తొందరగా లబ్ధిదారులకి కొంచెం లాభం పడాలంటే మీరు మార్చి 15-20 తేదీ లోపల మీరు బిల్లులన్నీ సబ్మిట్ చేయాలా. ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఫలితం ఉంటుంది. వాళ్ళు చేసినందుకు కొంచెం డబ్బులు మిగిలిపోయాయి. అంతేగాని ఇంకా సోక్ బిట్స్ కూడా ప్రాధాన్యత తీసుకోండి. మండలంలో చోట సోక్ బిట్స్ కూడా అలాట్ చేస్తున్నారు. కాబట్టి అన్నీ మీరు సర్పంచులు కలిసి మీరు సర్పంచుని పంచాయతీ కార్యదర్శి కోఆర్డినేషన్ చేసుకోవడం వల్ల మీరు ఫీల్డ్ అసిస్టెంట్ సేఫ్టీ మీ వరకు చూసుకొని